ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి. ఘనంగా శ్రీ తోట అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభం. అమ్మవారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. అధికారులకు కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. ఎందరికో రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహనీయుడు జక్కంపూడి. 72వ జయంతి వేడుకల్లో నివాళులర్పించిన వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆడ శిశు జననాల పట్ల వివక్షను అరికట్టే చర్యలో భాగంగా జిల్లాలో పిండలింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో PCP NDT చట్టం అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధ్యక్షతన జరిగింది. తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను చర్చించారు. అనంతరం లింగ నిర్ధారణ పరీక్షల రూపుమాపేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే నిమిత్తం నూతనంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్, వాట్సాప్ నంబర్ల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ, ఆడ శిశు జననాల పట్ల వివక్షను అరికట్టేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో PCP NDT చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమావేశంలో DMNHO డాక్టర్ J. నరసింహనాయక్, అదనపు SP MJV భాస్కర్రావు, DCHS డాక్టర్ S. స్వప్న, DIO డాక్టర్ KV సుబ్బరాజు, APP D. నాగబాబు, GGH రేడియాలజీ HOD డాక్టర్ B. అనురాధ, స్వచ్ఛంద ప్రతినిధులు K. వెంకటరావు, P. చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ తోట అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా ప్రారంభించినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే శ్రీ తోట అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు గంపోత్సవం జరిగింది. మేళతాళాలతో, పేరంటాలు, సారెతో ప్రారంభమైన ఊరేగింపు రేచిల్లపేటలో గల తోట అమ్మవారి ఆలయం వరకు సాగింది. శ్రీ తోట అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుండి రామకృష్ణరావుపేటలో గల శ్రీ తోట అమ్మవారి ఆలయం వరకు సాగింది. ఈ సందర్భంగా జరిగిన గంప గ్రామోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో పాల్గొన్న మహిళలు అంతా ఆలయం వద్ద తోట అమ్మవారికి సారెను సమర్పించి పూజలు చేశారు. తోట అమ్మవారి పూజారులు తోటయ్య, వెంకన్నలతో పాటు వారి భక్త బృందం పాల్గొని నృత్యాలు చేశారు. స్వర్గీయ నీలపు ధర్మరాజు రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జాతర జరిగింది. కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆలయానికి విచ్చేసి శ్రీ తోట అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 300 సంవత్సరాల చరిత్ర గల శ్రీ తోట అమ్మవారి జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారావుపేటలో గల అన్ని దేవతామూర్తుల ఆలయ కమిటీ సభ్యులు, రామకృష్ణారావుపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు. జాతర మహోత్సవాలు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ రోజున ప్రారంభించారు. ఇప్పుడే దర్శనం చేసుకున్న తోటమ్మ అమ్మవారిని. నెల రోజుల పాటు జరుగుతుంది ఈ పండుగ. ఈరోజు 5వ తారీఖు ప్రారంభించారు. సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కార్యక్రమం ఉంటుంది. చాలా బాగా చేస్తారు ఇక్కడ వాళ్ళంతా.
ఈ అమ్మవారు 130 సంవత్సరాల ముందు వెలిసిన అమ్మవారండి. ఈ అమ్మవారిని రామకృష్ణారావుపేటలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప నమ్మకంతో కొలిసినటువంటి అమ్మవారు. ఈరోజు రామకృష్ణారావుపేటే కాదు, మన కాకినాడ ప్రజలు కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని మొక్కుకోవడం, ఆ మొక్కులు తీర్చుకోవడం, అమ్మవారు ఏదైతే మనం కోరికలు కోరుతున్నాం అన్నీ కూడా జరుగుతాయని పెద్ద నమ్మకం ఈ అమ్మవారు అంటే తోటమ్మ అమ్మవారు. మేము కూడా ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారు దర్శనం చేసుకుని ప్రారంభించుకుంటూ ఉంటాం, అన్ని విజయాలు సాధిస్తూ ఉంటాం. అయితే ఈ రోజున అమ్మవారి జాతర ఎంతో ఘనంగా చేస్తారు. ఇక్కడ కమిటీ వారిని అందరూ కూడా వారు చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఇక్కడ కాకినాడ ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో, ఇక్కడ అవకాశాలు ఉన్నాయో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా వారు చేస్తున్నారు. దానికి పూర్తి సహకారం ఒక శాసనసభ్యులుగా ఈ కొండబాబు అన్ని రకాలుగా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు నీలాప్ సంజీవ్ రెడ్డి, కాకినాడ రామకృష్ణారావుపేట. మా రామకృష్ణారావుపేటలో గ్రామదేవత తోటమ్మ వారి సంబరం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది పూర్వం 3 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. నేను పుట్టలేదు అంటే అప్పటి నుంచి కూడా చేస్తున్నారు ఈ సంబరాలు. మా తాతల నుంచి వస్తుంది. పేట పెద్దలందరూ కూడా సహకరిస్తే ఆ పండుగ జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి గ్రాండ్గా చేస్తాము. కాకినాడలో అందరినీ కలుపుకుంటూ వెళ్తాము. కంపల్సరిగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఈ దాతలందరికీ, ఈ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరూ కూడా ఈ గ్రామదేవత పూజలు చాలా ఘనంగా చేస్తారు. ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి ఈ సంబరం జరుగుతుంది. ఈ 3 ఇయర్స్లో ఈ నెల తీసి 1 నెల రోజుల పాటు పండగ చాలా ఘనంగా ఏర్పాటు చేస్తారు. చివరి 3 రోజులు బల్లి వేషాలు, రకరకాల దేవుడు సంబరాలు ఏర్పాటు చేసి నూకలంగా గుడికెళ్ళి అమ్మవారికి పళ్ళు పసుపు కుంకుమ ఇచ్చి అందరూ దేవుడి ఆశీర్వాదాలు తీర్చుకుంటాం. ఈ గ్రామ పెద్ద అందరి సహకారంతో ఈ కార్యక్రమం చాలా ఘనంగా ఈ నెల రోజులు జరుపుతారు. ప్రతిరోజు కూడా ఘటాలు తిరుగుతూ దేవుడు నిత్య అన్నదానం కింద రాత్రి కూడా అన్నదానం చేస్తారు. చివర దేవుడు అమ్మవారు ముక్కు తీర్చుకున్నాక ఆ దేవుడి యొక్క ప్రసాదం అందరికీ పంచుతారు. అన్నదానం రూపంలో అందరికీ పంచుతారు. ఈ కార్యక్రమంకి మా గ్రామం యొక్క పెద్దల సహకారంతో ఈ మొత్తం కార్యక్రమంతో జరుగుతుంది. ఎప్పుడో తరతరాల నుంచి కూడా మా తండ్రులు, తాతలు అందరి దగ్గర నుంచి కూడా ఇక్కడే తల్లి వెలిసింది కనుక మేము ఆ తల్లికి 3 సంవత్సరాలకు ఒకసారి జాతర చేయడం జరుగుతుంది. ఆ తల్లి కులమతాలు లేకుండా అందరూ, కులమత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టు ఈ పేటలో, రామకృష్ణారావుపేటలో ఇతర ఊర్ల నుంచి కూడా వచ్చి తల్లి సంబరం చాలా ఘనంగా చేసుకొని అందరూ ఆశీస్సులు పొందుతాం ఆ తల్లివి. ఆ తర్వాత మన కార్పొరేటర్ గారు సత్య గారు చెప్పినట్టు ప్రసాదం అందరూ తీసుకొని వెళ్తాం. కానీ అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలండి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ తోటమ్మ తల్లి కోరుకుంటున్నాను. జిల్లాలో గృహ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జేసీ రాహుల్ మీనా ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి గృహ నిర్మాణాలు, అన్న క్యాంటీన్లు, P4, పోస్టర్ అడాప్షన్, నవోదయ వంటి అంశాలపై సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణ శాఖ పనితీరును మెరుగుపరుచుకుంటూ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు. నిర్మాణ పనులకు అవసరమైనంత ఇసుక, సిమెంటు, ఇతర మెటీరియల్ జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణాలపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. వారం లక్ష్యం నిర్దేశించుకుని తప్పనిసరిగా స్టేజ్ కన్వర్షన్ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో డిఆర్ఓ వెంకట్రావు, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, సిపిఓ పి త్రినాథ్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహానాయకుడు జక్కంపూడి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న సాగర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతి వేడుకలు కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొని జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాట్లాడుతూ జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహానాయకుడు జక్కంపూడి అని కొనియాడారు. తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు జక్కంపూడి జయంతి పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించడం జరిగిందని అన్నారు. జక్కంపూడి భౌతికంగా లేనప్పటికీ అందరి హృదయాల్లో ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు పార్టీ నాయకులంతా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దాకరపు వరప్రసాద్,
ఖాలిద్ బిన్ వలీ, రాగిరెడ్డి బన్ని, బసవలేటి వెంకటలక్ష్మి, రావూరు వెంకటేశ్వరరావు, చిట్నీడు మూర్తి, యార్లగడ్డ శ్రీరామచంద్రమూర్తి, కోకగిరి గంధం శివ, రోకళ్ల సత్యనారాయణ, అల్లి రాజుబాబు, జీరి కరుణాకర్ రెడ్డి, దుర్గాప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ రావు గారు అంటేనే ఉద్యమకారుడు, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడిన గొప్ప నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి పార్టీ కోసం కూడా ఎంతగానో కష్టపడి పార్టీ బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేసిన గొప్ప నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు. మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా కార్యకర్తల కోసం ఎంతగానో నిలబడి కార్యకర్తలు కష్టంలో ఉన్న కార్యకర్తలు ఇబ్బంది అన్నా నేనున్నాను అని వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు వెన్ను తట్టిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. మరి అటువంటి గొప్ప నాయకుడికి ఈ రోజు మన పార్టీ ఆఫీస్ లో మా అందరం కూడా నిలబడి ఈ రోజు నివాళులు అర్పించడం నిజంగా చాలా ఆనందంగానూ సంతోషంగానూ ఉంది. మేము అందరం కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. పోరాట యోధుడు మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతిని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ సూచనలతో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జక్కంపూడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, పార్టీ నాయకులు జ్యోతుల బాబులు, ముమ్మడి శ్రీనివాస్ చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, జక్కంపూడి అభిమానులు కూడా జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గండేపల్లి బాబీ చేతుల మీదుగా కేక్ కట్ చేసి నాయకులకు, అభిమానులకు పంచారు. జక్కంపూడి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ, రావులు మాధవరావు, జ్యోతుల బాబులు, ముమ్మడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తరిశెట్టి వెంకటేశ్వరరావు, కొత్తం దత్తుడు, కౌన్సిలర్లు బజ్జా పెదకాపు, సామరవత లలిత, పెద్దపాటి రాజేష్, బోనుదేవ, పెద్దపాటి నాగేశ్వరరావు, పశ్చిమళ్ళ అప్పలరాజు, బత్తుల సాయి, ఉలవల భోషణం, ఆనాల సుదర్శన్, మాదిరెడ్డి దొరబాబు, మొహద్దీన్, బద్దిరెడ్డి శ్రీను, పైల రమేష్ నాయుడు, మేడ్చెట్టు మమహేశ్వరరావు, వరదశేషు, కండవిల్లి చిన్నలోవరాజు, గ్రంథి గణేష్, భూషణ్, జహూర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యకర్త చిన్న ఫోన్ చేస్తే ఒక గంటలో పిఠాపురం నుంచి ఒక కార్యకర్త, గుర్తు తెలియని కార్యకర్త ఫోన్ చేస్తే ఆయన రాజమండ్రి నుంచి పిఠాపురం వచ్చి కలిసిన సందర్భాలు కూడా మేము చూసాం. ఒక కాయిన్ బాక్స్ నుంచి ఆ రోజుల్లో ఫోన్ వెళ్తే ఒక కార్యకర్తకి ఏదైనా ఆపద వచ్చిందంటే ఆయన వచ్చి వాలిపోయే విధానం, పార్టీని నడిపించిన తీరు, రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా వన్నె తెచ్చే విధంగా ఆయన నాయకత్వం, అందరూ కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొందాలని, ఆయన నుంచి ఉన్న నాయకత్వం లక్షణాలన్నింటినీ కూడా కార్యకర్తలందరూ కూడా ఆయన్ని చూసి నేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా మేడం గీతా విశ్వనాథ్ గారు ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ కేక్ కట్ చేసి కార్యకర్తలంతా కూడా సంబరాలు జరుపుకోవడం ఘనంగా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు మరి పేరుని ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రామ్మోహన్ రావు గారు మంచి ఉద్యమ నాయకుడు. మరి ఆయన చేసే సేవలు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నో ఉన్నాయి. దానివల్ల ఈరోజు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా మరి ఇలా మెసేజ్ పెట్టగానే వచ్చి జయంతిలో పాల్గొన్నారు. మరి రామ్మోహన్ రావు గారు అంటే మరి చాలా ఉద్యమ నాయకుడు. అలాగే మరి మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు వాళ్ళ తనయుడు జగ్గంపూడి రాజా గారు కూడా మరి యువజన నాయకుడిగా ఈరోజు సేవలు అందిస్తున్నారు. మరిన్ని సేవలు జగ్గంపూడి రాజా గారు ఇంకా ప్రజల కొరకు మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికీ కూడా నమస్కారం. జగ్గంపూడి నాయకత్వం అంటే ఉన్నవాళ్ళ నుండి పార్టీలోని పూర్తి స్థాయిలో కార్యకర్తకి భరోసాని తెలియజేయడం జరుగుతుంది. ఉన్నవాళ్ళ నుండి పార్టీలోని పూర్తి స్థాయిలో కార్యకర్తకి భరోసాని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం అతని యొక్క అంశతో ఉన్నటువంటి మనిషి ప్రస్తుతం జగ్గంపూడి రాజా గారు కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన శాఖ కార్యక్రమంలో రన్ అవుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ ఒక్క కార్యక్రమానికి ఏ యువకుడికి అవసరమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ధీటుగా ఆ సమస్యని సమర్థవంతంగా ఎదుర్కొని నేనున్నాను అండగానే తెలియజేసేటువంటి మా నాయకుడి తరపు నుంచి కూడా
ఈ యొక్క జోహార్లు తెలియజేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టకపోగా నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసి మాజీ సభ్యులు చింతామోహన్ విమర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మద్యం పాలసీ విధానంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, వారిలో ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. గత 11 ఏళ్ల కాలంగా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్లను చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరి అవినీతి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంటుంది. అబ్బో ఏం మాట్లాడుతుందా భారతీయ జనతా పార్టీ? 2G స్పెక్ట్రమ్ అంటారు వాళ్ళు, కోల్ స్కామ్ అంటారు. మరి ఈరోజు బ్యాంకుల్లో జరిగినటువంటి స్కామ్ గత 11 సంవత్సరాల్లో ఈ శతాబ్దపు కాలంలో జరగలేదు. స్కామ్ ఆఫ్ ది సెంచరీ. ఇందిరాగాంధీ బ్యాంకుల్ని జాతీయం చేసింది. మరి పెద్దవాళ్ళు పోయి లోన్లు తీసుకున్నారు. మరి లోన్లు 11 సంవత్సరాల్లో, గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 14.5 లక్షల కోట్లే కాదు, ఇంకొక అర కోటి 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది. ఏ పద్ధతిలో చేసింది? ఎవరెవరికి ఎంత చేసింది? 14.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను 100 కోట్లు పైబడ్డ వాళ్ళు కట్టలేనటువంటి ఎన్పిఎల్ను రుణమాఫీ చేసింది. ఈ రుణమాఫీ చేసి ఏం తీసుకున్నారు? 10% ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు భారతదేశంలో. 10% అంటే 1 లక్ష కోట్ల రూపాయలను భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు తీసుకున్నారు. మరి 10% నేను తగ్గించే చెప్తున్నా, 1 లక్ష కోట్ల రూపాయల అవినీతి భారతీయ జనతా పార్టీ టైంలో జరుగుతూ ఉంది. బ్యాంకుల్లో ఉన్నటువంటి అవినీతి భారతదేశంలో ఎక్కడా లేదు, ఎన్డీఏ ప్రభుత్వంలో అది తెలియజేస్తున్నాను. రెండోది ఈవీఎంలు. నిన్ననే మా నేత మాట్లాడాడు, అధినేత ఢిల్లీలో. ఇది వాస్తవం. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు, నేను గత 8 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా. నేను వర్కింగ్ కమిటీలో కూడా మాట్లాడాను. ఇదే అంటే ఆ టైంలో ఏదో చెప్తాడులే చింతామోహన్ అనుకుని. ఇది వాస్తవం. 2014లో 115 లోక్సభ సీట్లలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నాకెట్ట తెలుసు మీరు అడగొచ్చు. నాకు ఒక ఉప ఎన్నిక జరిగింది తిరుపతిలో. ఉప ఎన్నిక సమయంలో ఒక ఆయన వచ్చాడు, ఒక పెద్ద మనిషి. నేను నిన్ను 1 లక్ష ఓట్లతో గెలిపిస్తాను అని అన్నాడు. నేను అన్నాను, ఎట్ట గెలిపిస్తావు? నాకు డిపాజిట్ వస్తుందో రాదో నేను అనుకుంటుంటే నువ్వు 1 లక్ష ఓట్లతో ఎట్ట గెలిపిస్తావు అని నేను అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు, నేను చేస్తాను, నా దగ్గర ఒక మెకానిజం ఉంది, నేను ఒక ఆయన పిలుస్తాను అన్నాడు. తీసుకొని వచ్చారు. నేను వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మలా. ఈ మాటలు నువ్వు దేవస్థానంలో శాంక్టోరం దగ్గర చెప్పవయ్యా, నేను నమ్ముతాను. వాళ్ళు దేవస్థానం లోపలికి వచ్చి దేవుడు గుడి ముందు చెప్పారు లోపల, ఇటు చేస్తాం అటు ఎట్ట చేస్తారో అని అంటే చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో టీవీ ఉంది కదా, మన దగ్గర రిమోట్ ఉంది కదా, మనం ఏ ఛానల్ మార్చుకోవాలని అటు మార్చుకోవచ్చు. అట్లాగానే పార్టీ ఓట్లు కూడా చేతి గుర్తుది, మరి ఇంకో గుర్తు మార్చుకోవచ్చా? మా దగ్గర ఈ రిమోట్ టెక్నాలజీ మా దగ్గర ఉంది. మేము 115 సీట్లు అంతకుముందు మరి 2014లో మా టీం అంతా చేసిందని ఒక ఆయన చెప్పుకొచ్చాడు. ఈరోజు ఆయన మా అధినేత చెప్పింది కరెక్టు, 100కి 100 పాళ్ళు. ఈరోజు వాళ్ళు గెలుస్తున్నారు అని అంటే కేవలం ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసే వచ్చారు. 2014లో 2019లో మొన్న
24లో. అనుమానమే లేదు. ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఉద్యోగులంతా ఐక్య పోరాటాలకు సిద్ధమ కావాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి జార్జ్ బాబు, రీజనల్ సెక్రటరీ పెండం సత్యానందం, కాకినాడ డిపో కార్యదర్శి ఇందేశ్లు పిలుపునిచ్చారు. కాకినాడ ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ వద్ద గల ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద జనరల్ బాడీ సమావేశం జరిగింది. డిపో ప్రెసిడెంట్ ఐరవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ పి జార్జ్ బాబు, రీజనల్ సెక్రటరీ పెండం సత్యానందం, డిపో ప్రెసిడెంట్ ఇందేశ్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెవి రావు, జిల్లా క్యాషియర్ కెఎస్ నారాయణ పాల్గొని సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం ఆపాలని అన్నారు. గతంలో ఇటువంటి కార్యక్రమం జరిగితే గత ప్రభుత్వం జీవోలను రద్దు చేసిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు ఇచ్చే ఆలోచనను విరమించుకోకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, ఏపీజేఏసీ అమరావతి కార్యదర్శి శిరీష, వర్కింగ్ కమిటీ సభ్యులు సత్యవతి, భవానీ, కండక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, మాణిక్యాలు, షరీఫ్, రమణ తదితరులు పాల్గొన్నారు. వేధించే విధానం, రకరకాల పద్ధతులు పెరిగిపోతాయి. ఆ పద్ధతుల నుంచి బయటపడాలంటే మనం కూడా ఎత్తుకు పై ఎత్తి వేయాలి. కాబట్టి ఎత్తుకు పై ఎత్తి వేయడానికి రాష్ట్ర కమిటీ చాలా స్పష్టంగా ఇవాళ ఏం చేసిందంటే మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని పిలిచింది. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, యాజమాన్యానికి మేము వ్యతిరేకం కాదు, మా హక్కులు పరిరక్షించుకుంటాం, ఆర్టీసీని పరిరక్షించుకుంటాం. ఇవే 2 సూత్రాలు మా దగ్గర. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి మా ఆర్టీసీ పరిరక్షణ అంటే అదే ఆస్తులు, ఆర్టీసీ పరిరక్షణ. కాబట్టి ఉద్యోగులు ఆర్టీసీలో విలీనం అయ్యారు తప్ప ఆస్తులేమి ప్రభుత్వంలో విలీనం అవ్వలేదు. అవి కొన్న ఆస్తులు. మీరు ఆడికేళ్ళకి దారాదత్తం చేయడానికి ఎవరికి హక్కుదారులు కాదు. మీరు తక్షణం ఆర్టీసీ ఆస్తుల మీద చేయొద్దని చెప్పేసి వాళ్ళ ప్రెస్ మీట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ యూనియన్ 2వ దశ ఆందోళనకు తెరదించాం. దాని మీద ఇప్పుడు ప్రతి డిపోలోనూ ప్రతి రీజనల్ సెంటర్లోనూ ఈ మీటింగ్లు పెట్టి రేపు పొద్దున ఆర్టీసీ మీద మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, దాని మీద మీరే తేల్చుకోవాలని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఆలోచన చేయండి. యాజమాన్యం చెప్పే దాడిని తిప్పి కొట్టాలంటే మనలో చైతన్యం రావాలి. ఏదైతే ఆర్టీసీ అవన్నీ కూడా పెట్టుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్రానికి తెలియజేయండి. మేము వారి పొద్దున ప్రశ్న పెట్టి జరిగింది. అదే విషయం కార్మికులందరికీ చెప్పి కార్మికులు నా వర్క్లో నా సమస్య కూడా చూసుకుని అవన్నీ కూడా గురించి భవిష్యత్తులో ఉద్యమం చేయడానికి అవకాశం ఉంటామని తెలియజేస్తున్నాం. కాకినాడ డిపోలో ప్రధానంగా మేము ఉద్దేశం చూసింది ఏంటంటే రేపు కార్లు డ్రైవర్కి కండక్టర్కి కార్లు అయితే మేనేజ్ వేయలేదు. తక్షణమే కార్లు వేయాలి. కార్లు వేసి వర్క్లో యూనివర్సిటీ పరిష్కరించాలి. అలాగే ఏడీసీ కూడా తగినంత సిబ్బంది లేదు. ప్రమోషన్ నుంచి 6 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేదు. ఆ ప్రమోషన్ తక్షణమే ఇస్తామని చెప్పేసి ఇప్పుడు వచ్చి ప్రమోషన్ ఇవ్వలేదు. ఆ ప్రమోషన్ అన్నింటికి వర్క్లో ఉన్న పారిశ్రామిక ప్రభుత్వాలు కోరుతున్నాం. అలాగే ఏదైతే ప్రధానంగా మాకు పాత ప్రభుత్వం పెళ్లి అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పిఎస్ లేదు. అలాగే 12వ పిఎస్సి కమిషన్ ఇస్తామని చెప్పారు, ఇంతవరకు లేదు. అవి కూడా చేయాలని కోరుతున్నాం. చేయకపోతే రాబోయే కాలంలో మరింత ఉద్యమం చేసి దేవతలు చేస్తామని తెలియజేసి ఏ సమస్యగానే సరే పరిష్కారం ఉంటుంది అనేది రాదు పూర్తి నమ్మకం. కానీ సమస్య ఒకటి మన ఆలోచించే విధానం ఒకటి. ఏ కంపెనీకి ఇప్పుడు మీరు మన ఫ్రీ బస్ చేస్తున్నారు కదా, ఈ ఫ్రీ బస్సులు మీరు చాలా ఆందోళన చేస్తున్నారు. కానీ మీరు జాయిన్ అయినప్పుడు ఉన్న పరిస్థితి మనకి తిరిగి పునరావృతం అవుతుంది. అప్పుడు బస్సు లోపల 120 మంది ఉంటే బస్సు టాప్ మీద 30 మంది ఉండేవారు. 450 మంది మీరు సర్వీస్ చేస్తాం. అంతకంటే తాలూకానే కూడా ఎవరు సిద్ధపడ్డారు, 5 రోజులు లోపల ఎక్కుతారు. అంటే ఆ రోజు దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజు మీకు కష్టమే కాదు, 4 రోజులు తెలియదు. కానీ ఒకటి మా లోపల సగం తిరుగుతున్నారు. సమస్యలు అయితే విపరీతంగా ఉంటాయి. ఇది చిన్న గిరిగా తెలిస్తే ఇప్పుడు మనం ఊరికి దానికంటే ఇంకా ఎక్కువ వస్తాయి సమస్యలు ఆ రోజు. అందుకని మన గురించి ఏంటంటే సాయంకాలం కొన్నాళ్ళ పాటు మన రైతులో ఎటువంటి సమస్యలు వచ్చింది దాన్ని ఎలా మనం చెప్పుకోవాలి. మన కంపెనీ కూడా చెప్పి అందులో ఆలోచించి దాన్ని ఎంటంటే మన మేనేజ్మెంట్కి
ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. 15వ హాకీ ఇండియా జూనియర్ నేషనల్ ఉమెన్ హాకీ ఛాంపియన్షిప్ 1వ తేదీ నుండి ప్రారంభమైన ఈ టోర్నమెంట్ నేటికి 6వ రోజుకు చేరుకుంది. మ్యాచ్లన్నీ షెడ్యూల్స్ ప్రకారం జరుగుతున్నాయని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా హాకీ ఇండియా, హాకీ ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో ఇక్కడ ఇవ్వడం జరిగిందని ముందుగా సూపరింటెండెంట్ సోషల్ వెల్ఫేర్ పాలపర్తి దొరబాబు, అపోలో డాక్టర్ S సత్యనారాయణ, డాక్టర్ నిహారిక హాకీ క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు. అనంతరం మ్యాచ్ ప్రారంభించారు. పాలపర్తి దొరబాబు, డాక్టర్ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ హాకీ ఆంధ్రప్రదేశ్ రవిరాజ్ మాట్లాడుతూ, మన కాకినాడలో హాకీ ఆంధ్రప్రదేశ్ మ్యాచ్లు జరగడం, దీనికి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరగడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. మెడికల్ పరంగా అపోలో హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ సహాయ సహకారం ఇవ్వడం, ప్రజలు కూడా సహకారం ఇస్తున్నారని అన్నారు. కృషి వల్ల 2 నేషనల్ ఈవెంట్స్ మా జిల్లాలో ఈ గ్రౌండ్లో జరగడం అనేది కాకినాడ ప్రజలుగా మేమందరం కూడా ఎంతో గర్విస్తూ, మరి ముఖ్యంగా ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా పూర్తిగా పబ్లిక్ అందరూ కూడా వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ కూడా చాలా సంతోషంగా, ఇక్కడ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు, చాలా చక్కని ఏర్పాట్లు చేశారనేసి మా జిల్లా కలెక్టర్ గారిని పొగడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. పర్టికులర్గా ఈ జిల్లా ఆతిథ్యం ఇవ్వడము, ఈ జిల్లాకి ఇంత మంచి పేరు రావడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలని, ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి నేషనల్ ఈవెంట్స్ని ఇంకా జరిపించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మొదటి నుండి కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి నిరంతరం పర్యవేక్షణిస్తున్న రవిరాజ్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ DSDO శ్రీనివాస్ కుమార్ గారికి, ఇతర కోచ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. దొరగారున్నారంటే ఇక్కడ రెగ్యులర్గా ఆయన వాకరు, అదేవిధంగా స్విమ్మింగ్ వస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మన దగ్గర ఈవెంట్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నా సరే, ఖచ్చితంగా సరే వాళ్ళు వాలంటరీగా మాకు వచ్చి ఆ టైంని స్పెండ్ చేస్తున్నందుకు నిజంగా వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ సత్యనారాయణ గారు అపోలో హాస్పిటల్స్ నుంచి, వీళ్ళందరూ కూడా ఏంటంటే మన కాకినాడలో ఒక ఈవెంట్ జరుగుతుంది, దట్టు హాకీ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి 29 రాష్ట్రాలు వచ్చినప్పుడు వాళ్ళకి సరైన ఆతిథ్యం, వాళ్ళ ఏర్పాట్లో మనవంతు సహాయ సహకారం అందించాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీంట్లో సహకరిస్తున్నారు. అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా చక్కగా రావడం కూడా జరుగుతుంది. ఈరోజు కొన్ని స్కూల్స్ నుంచి కూడా పిల్లలు వచ్చి మ్యాచెస్ చూడటం జరిగింది. రాబోయే రోజుల్లో క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్కి ఇంకా స్కూల్స్ వాలంటరీగా వస్తున్నారు, బస్సుల్లో వచ్చి ఈ మ్యాచెస్ చూద్దాము. ఈ గేమ్ని ఇంకా ఇది ఏంటంటే ఇటువంటి గేమ్స్, ఇటువంటి నేషనల్స్ జరుగుతుంటే హాకీ అనేది జిల్లాలో పాపులర్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తాం. 15వ జూనియర్ బాలికల మ్యాచ్ కండక్ట్ చేస్తున్నందుకు ఈ కాకినాడ కలెక్టర్ గారికి, ఇక్కడ హైయర్ అఫీషియల్స్, అలాగే చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్కి కాకినాడలో ఈ ఈవెంట్ జరగడానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ హాకీ కార్యక్రమాన్ని మొదటి నుంచి ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్న హాకీ జనరల్ సెక్రటరీ రవిరాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఈ కాకినాడలో ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మన కాకినాడ ప్రజలకి,
ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి, ప్లస్ మన ఈ కోచ్లందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామ సచివాలయంలో వార్డు సెక్రటరీలు అందించిన సేవలు ప్రశంసనీయమని గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో వార్డు సెక్రటరీలు అందించిన సేవలు ప్రశంసనీయమని గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు పేర్కొన్నారు. సమలకోట మండలం వీకెరాయపురం గ్రామంలో గల సచివాలయంలో ఇటీవల బదిలీలపై వెళ్లిన సెక్రటరీల వీడ్కోలు కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వార్డు సచివాలయం సెక్రటరీ జనార్దన్, లక్ష్మి, రామలక్ష్మి, ప్రసాద్, లక్ష్మీలను గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఘనంగా సత్కరించారు. సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ సొసైటీ చైర్మన్ కుర్రా నారాయణస్వామి, పంచాయతీ సెక్రటరీ శ్రీహరి, వీఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్ ప్రదీప్, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామం కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలకి, మా పంచాయతీ స్టాఫ్కి, వీళ్ళందరికీ, సచివాలయం సిబ్బంది అందరికీ, ఏఎన్ఎంఎల్కి, యాన్మెటర్లందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నానండి. నిజంగా ఈవేళ 5 సంవత్సరాలు మా గ్రామంలో సర్వీస్ చేసి ఫస్ట్ పోస్టింగ్ మా గ్రామానికి వచ్చి, అప్పుడే అంటే ఇంతకుముందు ఉద్యోగాలు చేసిన కానీ మాకు ఫస్ట్ పోస్టింగ్ గవర్నమెంట్ జాబుని ఫస్ట్ పోస్టింగ్ మా గ్రామానికి వచ్చి, మా గ్రామంలో సచివాలయం వచ్చిన తర్వాత కొత్త వ్యవస్థగా మారిన తర్వాత కూడా కొత్తగా వచ్చి ఉద్యోగాలు చేసి ఇక్కడ మా అందరికీ కూడా మా మంచి గడ్డలు చూసి మా గ్రామంలో అన్ని రకాలుగా ప్రజలందరికీ సహకరించిన వేళ కొత్తగా సచివాలయం నుంచి బయటికి వెళ్ళి సమ్మర్ కార్యక్రమానికి వచ్చిన మా 5 స్టాఫ్కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఫస్ట్నే మన సర్వేర్ గారు జనార్దన్ గారు మా గ్రామానికి వచ్చారని చెప్పి నాకు అంత జ్ఞాపకం లేదు. అది మా గ్రామానికి ఫస్ట్ పోస్టింగ్ ఆయన తీసుకున్నారట సచివాలయంలోని. అయితే ఆయన ఉన్న రోజుల్లో మెయిన్ ఏంటంటే జగన్ గారు ఎక్కువ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ చేసి మాకు ఈ రీసర్వేలు అయ్యి పెట్టారు. ఈ రీసర్వేలు అయ్యి పెట్టి పక్కన బోయినపూడి గ్రామానికి 2 నెలలు 3 నెలల్లో టైం ఇచ్చారు 600 ఎకరానికి. అలాగా మా గ్రామంలో 1200 ఎకరానికి కనీసం 4 నెలలు 5 నెలల టైం ఇచ్చి సర్వే చేయించాలి అసలు. కానీ గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉండేదంటే అయోమయ పరిస్థితిలో ఉండి గడిచిన సంవత్సర కాలంలో సుమారు 308 కోట్ల రూపాయల నిధులతో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి తిరిగి మళ్లీ 323 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలో భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లడం జరిగింది. ఈ రేట్లన్నీ కూడా గతంలో నిర్ణయించి వీరంతా కూడా ఈ పిఠాపురం వాసులంతా కూడా నష్టపోతారని చెప్తే దాన్ని రివైజ్ చేయించి 73 కోట్లకి ఎస్టిమేట్ ఇచ్చారు. త్వరలో దానికి సంబంధించిన కూడా అనుమతులు వస్తాయని మేము అసభావం వల్ల వచ్చినట్టు కూడా ప్రారంభమవుతుంది. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి విషయం అది ఎన్నికల హామీ, దానికి కూడా 34 కోట్లతో శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి ఫౌండేషన్ స్టోన్ వేసాం. ఆ డిస్మాంట్లింగ్ సంబంధించిన కార్యక్రమాలు సాగుతున్నాయి. త్వరలోనే ఆ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అనుక్షణం నాతో పాటు అనేక మంది పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి క్షణం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మంగళగిరి చేరుకుంటుంది. సార్లు దృష్టికి వెళ్తాయి. వాటిని అన్నింటినీ పరిశీలించి ఆగమేఘాల మీద యంత్రాంగం అంతా కూడా దీన్ని పనిచేస్తారు. ఆ రకంగా ఈ చేస్తున్నారు. ఇదే రకంగా అనేక కార్యక్రమాలు అంటే చెప్పాలంటే విడిగా చెప్పాలంటే చాలా టైం పట్టి మొట్టమొదటి ఏడాది 308 కోట్లతో ప్రస్తావన జరిగింది. ఇప్పుడు త్వరలో 323 కోట్లు రాబోతుంది. మళ్ళీ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ రోడ్లు, బీటీ రోడ్లు, ఆర్ఎంపీ రోడ్లు ఇవన్నీ అంటే కూడా ప్రపోజల్స్ అన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. గ్రామాల 100-150 కోట్ల కార్యక్రమాలు మీద సాగుతున్నాయి. మా లక్ష్యం ఒకటే, మేము హామీ ఇచ్చినా హామీ ఇవ్వకపోయినా ఇక్కడ ప్రజల అవసరాలు గుర్తించి వారికి ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేయాలనే లక్ష్యంతో మేము యంత్రాంగం అంతా కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. అనుక్షణం ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా అధ్యక్షుల గారు ప్లస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించబడతాయి. వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఏ అభివృద్ధి జరిగినా దానికి ముఖ్య కారకులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వారి ఆదేశాలతోటే ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయి. వేరే ఎవరో మేమేమో పునాదులు వేసాం, రాడ్లు వేసామంటే అవన్నీ వాస్తవాలు కాదు, నిజాలు చూడాలి. ఇవాళ వీరంతా పునాదులు వాస్తవాలు అయితే ఇవాళ వరకు ఎందుకు కార్యక్రమాలు స్టార్ట్ అవ్వలేదు?
గోడ కూడా ఎవరో మేము తెచ్చేసామన్న గోడ తెస్తే ఈ వేళకి ఇంకా జీవో రాలేదు, ఇంకా జీవో రావాలి. మేము అదే చెప్తున్నాం. అంతే తప్పించి భారీ శాంక్షన్ అయ్యేకి ఎప్పటికీ జీవోలు రావాలి కదా, జీవో ఎక్కడ ఉంది? దానికి సంబంధించిన ఆశ్రయ ఈ వరంలో వస్తున్న ఆశాభావంతో ఉన్నాం. మేము ఒకటి చెప్తున్నాం, ఇక్కడ ప్రతి క్షణం కూడా ఈ ప్రజల అవసరాలు గుర్తిస్తాం. వారికి వచ్చిన ప్రతి చిన్న సమస్య, అంటే బిల్డింగులు ఇవే కాదు, చిన్న అవసరమైనా సరే, అది పైపు సంబంధించిన అవసరవచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే ఇతర ఏ సంబంధం సరే దాన్ని అటెండ్ అవుతాం. ముందు చిన్న చిన్న అవసరాలు కూడా చాలా టాప్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ సార్ వచ్చినట్టు చెప్పింది రోడ్లు, డ్రైనేజు, వాటర్ ప్లస్ మెడికల్ అటెండెన్స్. ఇవి 4 ప్రయారిటీ చేయండి. బిల్డింగ్లు నిర్మాణాలన్నీ కూడా సెకండ్ ఫేజ్లో అటెండ్ అవుతున్నాయి. ఆ రకంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము మరీ ఒక్కసారి ఇంకోటి చెప్తున్నాం, ఈవేళ పిఠాపురాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనూ డెవలప్మెంట్లో ఒక ప్రామాణికంగా నిలబోతాం. 5 ఏళ్ల తర్వాత మీరు చూడండి, ఈవేళ పిఠాపురం అంటే సార్ పోటీ చేసినప్పుడు కూడా ఈవేళ ఆల్ ఇండియాలో దీనికి ఒక పెద్ద గుర్తింపు. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ తోటి అనుబంధం ఉన్నటువంటి విలేజ్, ఒక ఎమోషన్ పిఠాపురం అంటే. అదేవిధంగా అంతటి గణాన్యం నుంచి ఈవేళ ఎన్డీఏ కాదు దేశంలో కూడా ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి మాకు బాధ్యతగా నిలబడిన పిఠాపురానికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతగా భావంతో ఉంటాం. వారికి అడగకపోయినా వారి అవసరాలన్నీ గుర్తించి వారికి కావాల్సిన ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నాం. జన్మదినోత్సవాన్ని ఆడంబరంగా జరుపుకునే స్తోమత ఉన్నా కూడా పేద కుటుంబాలకు చెందిన వృద్ధుల సమక్షంలో జరుపుకోవాలనే తలంపుతో తన పుట్టినరోజును జరుపుకుంటున్న డాక్టర్ అడ్డాల సత్యనారాయణ సేవ తత్పరత అభినందనీయమని విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వాళ్ళు ఈ యొక్క పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈ సందర్భంలో మనం వారికి ఇచ్చే కానుక ఏమీ లేదు, ఒకే ఒక కానుక, వాళ్ళని ఆశీర్వదించడం మన కానుక. వాళ్ళని ఆశీర్వదించి భగవంతుని కూడా మనం ప్రార్థించాలి. వాళ్ళకి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారిని కన్న తల్లిదండ్రులు కూడా చాలా సేవా తత్పరు. అక్కడి నుంచి వారి తాతగారి నుంచి వారికి ఆ జీన్స్ వచ్చినాయి. సేవ అని నిత్యము తప్పించినటువంటి ఈ సత్యనారాయణ గారిని మనం ఇచ్చే కానుక ఒకే ఒక కానుక. మనం అందరూ కూడా ఈరోజు ఆ జన్మదినం సందర్భంగా వారి దంపతులందరినీ కూడా ఇద్దరిని కూడా ఆశీర్వదించి వాళ్ళ కుటుంబం ఫస్ట్ ఐశ్వర్యాలతోటి ఇంకా ముందుకి అభివృద్ధిలోకి వెళ్ళాలని ఇటువంటి సేవలు కంటిన్యూ చేస్తూ మనందరి అభిమానంతో మరీ ముఖ్యమైన సేవల కార్యక్రమంలో పాల్గొనాలని భగవంతుని ప్రార్థిద్దాం అందరూ. అలాగే వారి శ్రీమతి జానకీరమ్మ గారు ప్రతి కార్యక్రమంలో ఆయన చేదోడు వదరుగా ఉంటారు. నిజంగా వైఫే కనుక కోఆపరేట్ చేయకపోతే హస్బెండ్కి ఏ విషయంలోనూ మనం చేయలేం. ఆవిడ నిజంగా అమ్మాయిని కూడా మనం మనసా వాచ అభినందించాలి. ఈ అడ్డాల సత్యనారాయణ గారు ఇంతే కాకుండా రీసెంట్గా రూరల్ లయన్స్ క్లబ్ పెట్టారు. లయన్స్ క్లబ్లో మేము ఇద్దరం ఫ్రెండ్స్. లయన్స్ క్లబ్ అంటే ఇంటర్నేషనల్ సంస్థ, మనందరికీ తెలుసు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఇండివిజువల్గా చేస్తారు, ఫ్యామిలీతో కలిపి చేస్తారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు వారికి ఆరోగ్యాలు ఇచ్చి ఆశీర్వదించాలని మీరందరూ కూడా ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్లుగానే పుట్టినరోజు ఎక్కడో జరుపుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, డాక్టర్లతోటి, స్టార్ రోడ్లో జరుపుకోకుండా మీ అందరి సమక్షంలో, మనందరి సమక్షంలో జరుపుకుని మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చీరలు, ఆయన పుట్టినరోజున వాళ్ళందరూ మంచి చీరలు కట్టుకోవాలని వారి శ్రీమతి గారు స్వయంగా ఎన్నికై ఖరీదు చేసి మీ అందరికీ తెచ్చారు. అలాగే ఈరోజు మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ ఆయన మనసా వాచకరణ ఆశీర్వదించవచ్చు. నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో మన ఇలాగే ఆ దంపతులు ఇద్దరు కూడా అడ్డాల సత్యనారాయణ గారు, జానకీరమ్మ వారు మనకి ఈ సేవా కార్యక్రమం, ఎందుకంటే నాకు వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా కూడా పరిచయం ఎప్పటి నుంచో కనుక, వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఇద్దరికీ పరిచయమే కనుక దాంతో ఒక్కటే, ఎందుకంటే మాకు లైన్స్లో, అలయన్స్లో, వాకర్స్లో, ఇటు మెడికల్గా అన్ని విధాలుగా పరిచయం ఉన్నదాన్ని ఆయన యొక్క సౌజన్యశీలి, అలాగే సేవాశీలి, స్నేహశీలి మీది మిక్కిలి. అటువంటి ఆ విశిష్టతని ఒకసారి జీవేమ శరదం శతం నందామి శరదం శతం అంటూ వాళ్ళని ఇలాగే శతమైశ్వర్యం భవతి, శత ఆయురారోగ్యం భవతి. ఎలియన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యావత్ ప్రపంచంలో ఎంతో పవిత్రమైన బంధం స్నేహబంధమని ఎలియన్స్ క్లబ్ సౌత్ ఇండియా మల్టిపుల్ ట్రెజరర్ వనము శ్రీనివాసరావు పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఎలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ కుమారి అధ్యక్షతన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్ హోంలో క్లబ్ సభ్యులు అందరూ కలిసి ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్, సౌత్ మల్టిపుల్ మెంబర్ సతీష్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ కిరణ్ కుమార్, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ లక్ష్మీ నాగేంద్ర, పిఆర్ఓ సుభద్ర, రీజనల్ సెక్రటరీ శ్రీదేవి, డీసీ గణేష్, ప్రెసిడెంట్ కుమారి, సెక్రటరీ రేవతి, ట్రెజరర్ ప్రమీల, నాగేంద్ర కళ్యాణ్,
ఉమాదేవి, హేమలత, దీపిక, పద్మారాం, క్లబ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది. కాకినాడ జిల్లా సంస్కార భారతి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకుని బాలగోకులం పేరిట బాలకృష్ణుని వేషధారణ పోటీలు నిర్వహించడం జరుగుతుందని సంస్కార భారతి అధ్యక్షులు ఆకొండి శ్రీనివాస్ రాజారావు, సంస్థ ఉపాధ్యక్షులు ఓలేటి సత్యనారాయణమూర్తి, ప్రముఖ పంచాంగకర్త సరిపల్లి శ్రీరామచంద్రమూర్తిలు పేర్కొన్నారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి పురస్కరించుకుని కృష్ణ వేషధారణ శ్లోక పఠన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటల నుంచి విద్యుత్తునగర్ చల్లావారి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఏర్పాటవుతుంది. దీనికి సంబంధించిన విషయాలని ప్రముఖ వాగ్గేయకారులు, సంస్కార భారతి జిల్లా అధ్యక్షులు శ్రీ ఆకొండి శ్రీనివాస్ రాజారావు గారు వివరిస్తారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో మరి ఈ పోటీలను నిర్వహించడం జరుగుతోంది. ఆసక్తిదాయకులందరూ కూడా ఇక్కడిచ్చిన ఫోన్ నెంబర్లకి మీ పేర్లను నమోదు చేసుకుని కానీ లేదా ఆ రోజు నేరుగా మరి చల్లావారి కళ్యాణ మండపానికి సరిగ్గా 9 గంటలకు చేరుకుని స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని కార్యక్రమాల్లో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. 4 నుంచి 6 సంవత్సరాల లోపు వాళ్ళు జూనియర్స్ గాను, అదేవిధంగా 6 నుంచి 10 సంవత్సరాలు వయసులోపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సీనియర్స్ గాను పరిగణించడం జరుగుతుంది. సబ్ జూనియర్స్కి కేవలం వేషధారణ ఉంటే సరిపోతుంది. జూనియర్స్ మాత్రం వేషధారణతో పాటు వారు చిన్న కృష్ణుడి యొక్క సూక్తి కానీ ఏదైనా ఒక కృష్ణుడి యొక్క చిన్న డైలాగ్ కానీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సీనియర్స్ అయినట్లయితే 10 సంవత్సరాలలోపు వాళ్ళు సీనియర్స్ అయినట్లయితే వాళ్ళు కొంచెం ఆహార్యంతో పాటు చిన్న అభినయము, కొంచెం ఒక శ్లోకాన్ని కూడా వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. మరి వీళ్ళందరికీ కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతితో పాటు కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వబడతాయి. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీల్లో పాల్గొనవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తారు. ఈ పైన పాల్గొనదలిచిన వాళ్ళందరూ కూడా కింద నెంబర్లకి ఫోన్ చేసి తప్పకుండా నమోదు చేసుకోమని కోరి ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో కాకినాడ కింగ్స్ టైటిల్ విన్నర్స్గా నిలవాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆకాంక్షించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ద్వారా ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు రాణిస్తూ భారత జట్టులో స్థానం పొందుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో కాకినాడ కింగ్స్ క్రికెట్ జట్టు పరిచయ వేదిక, లోగో, జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫెస్ట్లో ప్రముఖ గాయకులు పాటలు పాడి అలరించారు. జట్టు కెప్టెన్ కెఎస్ భరత్, రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కాకినాడ కింగ్స్ ఫ్రాంచైజీ యజమానులు రామ్, శరత్, అవినాష్, శ్రీప్రకాష్ విద్యా సంస్థల చైర్మన్ విజయప్రకాష్, రాజేష్, ఎల్ టిక్కు, బన్నీ, తోట సుబ్బారావు నాయుడు పాల్గొన్నారు. చదువుతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. గత కాలంలో ఇంత స్ట్రెస్ ఉండేది కాదు. కానీ అందరూ కూడా బాగా చదివే వాళ్ళు ఉన్నారు, బాగా ఆడేవాళ్ళు ఉండేవారు. కానీ ఈరోజు ఉన్న టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా అందరూ కూడా టీవీలకి, సెల్ ఫోన్లకి అటాచ్ అయిపోయి ఫిజికల్ గేమ్స్కి అందరూ కూడా దూరం అయిపోతున్న పరిస్థితి. కానీ ఈరోజు మనం అందరూ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం, ప్రతి గేమ్ని కూడా మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఆదరించినప్పుడే మనం ఫిజికల్గా కూడా బాగుంటాం. కాబట్టి దేశానికి కూడా మంచి పేరు తీసుకురాగలుగుతాం. కాబట్టి ఆ దిశగా ఆలోచించే ప్రయత్నాలు చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మంచి స్థాయిలో అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. ఇంట జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని అలయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ వనమ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఘనంగా శ్రీ తోట అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభం. అమ్మవారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు.
గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. అధికారులకు కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. ఎందరికో రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహనీయుడు జక్కంపూడి 72వ జయంతి వేడుకల్లో నివాళులర్పించిన వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.